అందరికీ నా నమస్కారాలండి. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి 2025, 26 నుంచి ఏదైతే అకాడమిక్ ఇయర్ ఉందో అప్పటి నుంచి అన్ని సిలబస్‌లు కూడా మారడం అయితే జరిగింది. ఏదైతే ఎంపీసీ, బైపీసీ మొత్తం. ఇంగ్లీష్‌కి సంబంధించి ఏవైతే మారినాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ ల్యాంబ్ కానివ్వండి, టైగర్ కానివ్వండి, ఇన్విక్టస్, రెఫ్యూజీస్, యూ హావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్, రిట్రైవ్డ్ రిఫార్మేషన్ ఇవన్నీ గ్రామర్‌తో సహా ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది ఈ ప్లేలిస్ట్‌లో. సింపుల్‌గా మీరు లింక్ అని గనక అడిగినట్లయితే మీకు టోటల్ ఏదైతే ప్లేలిస్ట్ లింక్ ఉందో అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొబైల్‌లో గనక చూస్తుంటే ఐకార్డ్స్ అనేవి వస్తాయి ఇక్కడ నుంచి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా కూడా మీరు ఈ ప్లేలిస్ట్‌ని యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగినట్లయితే నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. మలాడీ అంటే జబ్బు అన్నమాట. ఏం జబ్బు ఇది? ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించేటటువంటి జబ్బు. ఈ జబ్బు జనరల్‌గా పని పాట లేని వాళ్ళకు ఉంటుందన్నమాట. మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అంటే అతిగా ఆలోచించడం. మామూలుగా మనం కూడా శ్రద్ధగా లేకపోతే ఈ ఓవర్ థింకింగ్ అనేది వస్తుంది. ఓవర్ థింక్ అంటే అతిగా ఆలోచించడం. మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించడం అనేటటువంటి జబ్బు. అసలు ఏందనేది చూద్దాం. I remember going to British Museum one day to read up the treatment for some slight ailment of which I had a touch, hay fever. కాబట్టి ఇతను ఒకసారి ఏం చేశాడంటే ఎవరితను జెరోమ్ అన్నమాట. జ్వరం కాదు, జెరోమ్‌కే జెరోమ్ పలుకుతుంటే జ్వరానికే జ్వరం వచ్చినట్టుంది. బట్ ఇట్స్ నాట్. ఇది చాలా ఫన్నీ ఏదైతే నేరేషన్ అన్నమాట. కథ ఇది. జెరోమ్‌కే జెరోమ్ రాయడం జరిగింది. ఇతను బ్రిటిష్ మ్యూజియంకి వెళ్ళాడు. దేనికి? ఏదో బ్రిటిష్ మ్యూజియంకి వెళ్ళాడు. యాక్చువల్‌గా ఇది చదవడానికి చూడడానికి వెళ్ళాడు. అక్కడ ఒక పుస్తకం ఉంది. దానికి ఏందంటే జబ్బుల పుస్తకం అన్నమాట అది. అయితే ఇతనికి హే ఫీవర్ ఉంది. హే ఫీవర్ అంటే మన మోడర్న్ లాంగ్వేజ్‌లో చెప్పాలి అంటే ఇది మనకొచ్చేసి ఏదైనా దుమ్ము గాని, ఏదైనా జస్ట్ పీల్చినప్పుడు అలర్జీ వస్తుంది. అలర్జీ వచ్చేసి తుమ్ముల మీద తుమ్ములు తుమ్ముతా ఉంటారు. జ్వరం వచ్చేసిద్ది. అది ఇతనికి ఉంది. అయితే సరే జబ్బుల పుస్తకం ఉంది కదా! నాకున్నటువంటి ఈ చిన్న స్లైట్ ఎయిల్మెంట్, ఈ చిన్న జబ్బు ఏదైతే ఉందో నేను దీన్ని గురించి తెలుసుకుందాం అనేసి తీశాడనమాట. ఆ జబ్బుల పుస్తకంలో హే ఫీవర్ గురించి తెలుసుకుందామని. ఐ ఫ్యాన్సీ ఇట్ వాస్. చాలా ఇష్టపడ్డాడనమాట ఆ పుస్తకం చూసి. ఐ గాట్ డౌన్ ద బుక్. ఇక ఏం చేశాడు, ఆ పుస్తకం జబ్బుల పుస్తకం అని ఉంది కదా! తీశాడు. కిందికి పైకి ఎక్కి మరి తీసుకున్నాడు. అండ్ రెడ్ ఆల్ ఐ కేమ్ టు రీడ్. మొత్తం ఏదైతే చదవగలిగాడో మొత్తం చదివేశాడనమాట. అండ్ దెన్ ఇన్ యాన్ అన్‌థింకింగ్ మూవ్‌మెంట్ చదువుతున్నాడు. ఈ చదివే క్రమంలో పెద్దగా ఆలోచన అనేది చేయట్లా చదువుతున్నాడు. ఐ ఐడ్లీ టర్న్డ్ ద లీవ్స్. లీవ్స్ అంటే పేపర్స్ అన్నమాట. ఏవైతే ఇతను చిన్నగా ఏందంటే ఖాళీగా ఉన్నాడు. ఏదో పరధ్యానంలో తిప్పుతున్నాడు. ఏంటవి? పేజీలు. అండ్ బిగాన్ టు ఇండోలెంట్లీ స్టడీ డిసీజెస్. సోమరితనంగా కూర్చున్నాడు. కూర్చొని చదవడం అంటే కొంతమందికి కూర్చొని ఉండడం అంటే చాలా సరదాగా ఉంటుంది. అలా కూర్చుండిపోయాడు. బద్ధకంగా చదువుతున్నాడు. దేని గురించి? ఆ జబ్బుల పుస్తకంలోని జబ్బుల గురించి. జనరల్లీ ఐ ఫర్గెట్ విచ్ వాస్ ద ఫస్ట్ డిస్టెంపర్ ఐ ప్లంజ్డ్ ఇంటు. అయితే ఇతను చదివే క్రమంలో అసలు మొట్టమొదటి రోగం అతను దేని గురించి చదువుతున్నాడనే విషయాన్ని మర్చిపోయాడు. యాక్చువల్‌గా హే ఫీవర్ గురించి తెలుసుకుందాం అనుకున్నాడు. తెలుసుకుందామని దిగాడు. చూస్తున్నాడు. ఏదో ఓ రోగం వచ్చింది. డిస్టెంపర్ అంటే రోగం అన్నమాట. ప్లంజ్ ఇంటూ అంటే దూకడం. ఏ రోగం గురించి తెలుసుకుందామని దిగానో దాని గురించి పూర్తిగా మర్చిపోయా. సమ్ ఫియర్‌ఫుల్, డెవాస్టేటింగ్ స్కోర్జ్ ఐ నో అండ్ బిఫోర్ ఐ హాడ్ గ్లెన్స్డ్ హాఫ్ డౌన్ ద లిస్ట్ ఆఫ్ ప్రిమానిటరీ సింప్టమ్స్. కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడంటే ఇతనికి భయమేస్తుంది. ఇతన్ని ఏదో బలమైన ఏదో ఉపద్రవం ఇతని మీదికి, స్కోర్జ్ అంటే ఉపద్రవం, శాపం, బలమైన శిక్ష ఏదో ఇతని మీదికొచ్చి ఐ నో అండ్ బిఫోర్ ఐ హాడ్ గ్లెన్స్డ్ హాఫ్ డౌన్ ద లిస్ట్ ఆఫ్ ప్రిమానిటరీ సింప్టమ్స్.
అంటే వ్యాధుంది, జబ్బుంది. జబ్బుకి ప్రాథమిక లక్షణాలుంటాయి. ప్రీమానిటరీ సింప్టమ్స్ అంటే ఆ జబ్బు వచ్చే ముందు లేదా ఉన్నప్పుడు ఉండేటటువంటి లక్షణాల లిస్ట్ ఉంటుంది. ఇట్ వాస్ బోర్న్ ఇన్ అపాన్ మీ దట్ ఐ హ్యాడ్ ఫెయిర్లీ గాట్ ఇట్. ఇతనికి ఏ జబ్బు గనక చూసినా గానీ అందులో ఉన్న ప్రాథమిక లక్షణాలు ఇతనిలో ఉన్నాయి. అంటే ఎవరో శాపం పెట్టినట్టు "అరే నీకు ప్రతి జబ్బు వచ్చుగాక" అని అన్నట్టుగా ఇతనిలో ప్రతి ఒక్క ఆ జబ్బు లక్షణాలనేవి ఉంటున్నాయి. ఏది చదివినా ఆ జబ్బు లక్షణాలు ఉంటున్నాయి. ఐ సాట్ ఫర్ ఎ వైల్ ఫ్రోజన్ విత్ హారర్. ఇక చూడండి ఇతనికి భయం వేసింది. భయంతో గడ్డ కట్టుకుపోయినోడిలాగా కూర్చున్నాడు. ఇట్ వాస్ బోర్న్ ఇన్ అపాన్ మీ దట్ ఐ హ్యాడ్ ఫెయిర్లీ గాట్ ఇట్. ఏ జబ్బు యొక్క ప్రాథమిక లక్షణాలు చూసినా సరే ఆ జబ్బు తనకు ఉంది అనేటటువంటి అది తన మెదడులోకి వచ్చేసింది. దాంతో భయంతో ఒక్కసారిగా వణికిపోయి ఏమైపోయాడంటే గడ్డ కట్టుకుపోయాడు. అండ్ దెన్ ఇన్ ద లిస్ట్లెస్నెస్ ఆఫ్ డిస్పైర్. డిస్పైర్ అంటే ఏంటంటే నిరాశ, నిస్పృహ. ఆ నిరాశ నిస్పృహలో నుంచి వచ్చినటువంటి నీరసం. లిస్ట్లెస్నెస్ అంటే నిస్సత్వ. నీరసంలో ఐ అగైన్ టర్న్ ఓవర్ పేజెస్. ఏంద్రా ఇన్ని జబ్బులు ఉన్నాయి నాకు అన్నట్టుగా అట్లా తిప్పాడన్నమాట. ఐ కేమ్ టు టైఫాయిడ్ ఫీవర్. ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్కి వచ్చాడు. రెడ్ ద సిమ్టమ్స్. దాని యొక్క లక్షణాలు ఏమున్నాయని చదివాడు. డిస్కవర్ దట్ ఐ హ్యాడ్ టైఫాయిడ్ ఫీవర్. ఆ లక్షణాలన్నీ చూసిన తర్వాత అతనికి ఏంటంటే తనకి టైఫాయిడ్ ఫీవర్ ఉందనే విషయం తెలిసిపోయింది. ఎందుకంటే ఆ లక్షణాలన్నీ ఉన్నాయి అతనిలో. మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఇట్ ఫర్ మంత్స్ వితౌట్ నోయింగ్ ఇట్. అరే ఈ లక్షణాలు నాకు ఎప్పటి నుంచో ఉన్నాయే, అంటే నాకు టైఫాయిడ్ ఉంది అనేసి అనుకున్నాడు. వండర్ వాట్ ఎల్స్ ఐ హ్యాడ్ గాట్. ఇంకా ఏం జబ్బులు ఉన్నాయో అనేసి జబ్బుల లిస్టులన్నీ చదువుతున్నాడు. ఐ హ్యాడ్ గాట్ అప్, టర్న్డ్, సెంట్ విటస్ డాన్స్. ఇక ఇంకో జబ్బు చూసాడు. ఇదేదో వెరైటీగా ఉంది, ఇదేదో డాన్స్ అంట. ఫౌండ్ యాజ్ ఏ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ హ్యాడ్ దట్ టు బిగాన్ టు గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై కేస్. అరే అందులో ఉన్న లక్షణాలు ఏదైతే సెయింట్ విటస్ డాన్స్ అనేటటువంటి రోగం ఉందో అది చూస్తుంటే ఫౌండ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. అది ఎలా ఉండిద్దో ఆ జబ్బు లక్షణాలన్నీ ఇతనిలో ఉన్నాయి. అండ్ ఐ హ్యాడ్ దట్ టు బిగాన్ టు గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై కేస్. అసలు ఏంద్రా బాబు నాకు ఇన్ని రోగాలు ఉన్నాయి, ఏ ఫీవర్ ఉంది, టైఫాయిడ్ ఉంది, ఇంకా ఏమేమి రోగాలు ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఈ సెయింట్ విటస్ డాన్స్ యొక్క ప్రాథమిక లక్షణాలు ఏంటంటే కండరాలు అనుకోకుండా కదులుతూ ఉంటాయి. మనకు కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే చేతిలోనో కాళ్ళలోనో మూమెంట్ వస్తుంది. కండరాలు మన అసలు సంబంధమే ఉండదు, అదేదో కదిలినట్టు అనిపిస్తుంది. ఆ కదిలింది కూడా రోగం అనేసి ఫిక్స్ అయిపోయాడు జెరోమ్. ఫౌండ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. ఏంది ముఖంలో కండరాలు అలా కదిలినట్టు, ఏదో లోపల భాగం అట్లా కదిలినట్టు అనిపించింది. ఒక నరం జువ్వు జువ్వు అన్నట్టు అనిపిస్తుంది. అది కూడా ఇతను సెయింట్ విటస్ డాన్స్ ఉందేమో నాకు కూడా. కాబట్టి తన కేసులో చాలా చాలా ఆశ్చర్యపోతున్నాడు. అండ్ డిటర్మైన్ టు సిఫ్ట్ ఇట్ టు ద బాటమ్. అసలు నాకేమేం రోగాలు ఉన్నాయి అన్నీ జల్లించేస్తా ఈరోజు. అసలు ఏందో చూద్దాం. అసలు నేను ఒక అద్భుతం, ఓ మిరాకిల్ నేను. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట నా కేసులోనే. అండ్ సో స్టార్టెడ్ ఆల్ఫాబెటికల్లీ. ఇక లాభం లేదని స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టాడు. జబ్బుల పుస్తకం ఫస్ట్లో స్టార్టింగ్ అసలు హే ఫీవర్ గురించి తెలుసుకుందాం అనుకున్నాడు. ఎక్కడో ఆగిపోయాడు. టైఫాయిడ్కి వచ్చాడు. మరలా దేనికి వచ్చాడు? ఏగ్యూకి వచ్చాడు. చలి జ్వరం అనమాట. ఇప్పుడు దాన్ని మలేరియా అంటాం. ఈ ఏదైతే AGUE. కాబట్టి ఇతను ఏదైతే ఏగ్యూ అనేది AGUE మలేరియా అంటారనమాట. చలి జ్వరం. జనరల్గా మలేరియా చలి జ్వరం వస్తూ ఉంటుంది. నైట్ పొద్దునంతా బాగుంటారు, నైట్ జ్వరం వచ్చేస్తుంది, చలి జ్వరం. దాన్ని ఏగ్యూ అనేవాళ్ళు. ఇప్పుడు మలేరియా అంటున్నాం. అండ్ లెర్న్ దట్ ఐ వాజ్ సికెనింగ్ ఫర్ ఇట్. ఆఖరికి మలేరియా లక్షణాలు కూడా ఇతనిలో ఉన్నాయి. ఆ జబ్బు లక్షణాలు ఉన్నాయి. జబ్బు పడిపోయాను. అండ్ దట్ ఆక్యూట్ స్టేజ్ వుడ్ కమెన్స్ ఇన్ అబౌట్ అనదర్ ఫోర్ట్నైట్. ఇక 14 రోజుల్లో ఏం జరగబోతుంది? మలేరియా వ్యాధి తనలో ప్రబలబోతుంది. యాక్చువల్గా మలేరియా వ్యాధి రావడానికి దోమ కుట్టిన తర్వాత దాని లక్షణాలు, అంటే దోమ కుట్టింది అనుకోండి, మలేరియా మనకు రావడానికి మలేరియా దోమ కుట్టిన తర్వాత 14 రోజులు టైం పడుతుంది. అంటే ఇతను ఏంది, దోమ కుట్టిందో లేదో తెలియదు, ఓ దోమ కుట్టు ఉంటుంది.
అరే! 14 రోజుల తర్వాత నాకు ఆ లక్షణాలన్నీ కనబడతాయిరా! నాకు మలేరియా వచ్చేసిందనేసి రెడీ అయిపోయాడితను. తర్వాత బ్రైట్స్ డిసీజ్ అంటే కిడ్నీ జబ్బనమాట. కిడ్నీకి సంబంధించి కిడ్నీలో మంటలు గానివ్వండి, కిడ్నీకి సంబంధించినటువంటి అన్ని జబ్బుల్ని కలిపేసి బ్రైట్స్ డిసీజ్ అన్నారు. రాళ్ళుండడం గావచ్చు, ఏదైనా మొత్తం మంట అన్నీ కూడా నొప్పులు అయినియి. I was relieved to find I had only in a modified form and so far as that was concerned I might live for years. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బ్రైట్ డిసీజ్ యొక్క లక్షణాలు గూడా చూసుకున్నాడు. అయి చదివిన తర్వాత ఇతనికి ఏమి అర్థమైందంటే అతని కిడ్నీలో రాళ్ళుండొచ్చు, మంటుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దాన్ని బట్టి నాకు బ్రైట్ డిసీజ్ యొక్క మోడిఫైడ్ ఫార్మ్ ఉంది. అంటే మరీ సివియర్ గాదు. కొంతలో కొంతుంది. సో ఫార్ యాస్ దట్ వాస్ కన్సర్న్డ్ 2 కిడ్నీలున్నాయి గాబట్టి దానికి సంబంధించి సో ఫార్ యాస్ దట్ వాస్ కన్సర్న్డ్ దానికి సంబంధించి ఐ మైట్ లివ్ ఫర్ ఇయర్స్. ఓ కిడ్నీలో ప్రాబ్లమ్ ఉన్నా ఇంకో కిడ్నీతో బతికేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కొన్నాళ్ళు బతికేయొచ్చు. కలరా ఐ హ్యాడ్. ఇతను కలరా లక్షణాలు చూశాడండి. అవి కూడా ఉన్నాయంట. విత్ సివియర్ కాంప్లికేషన్స్. ఇదైతే ఇంకా భయంకరంగా ఏదైనా బ్రైట్ డిసీజు కొంచెం ఏదో మోడిఫైడ్ ఫార్మ్ ఉంది. అసలు కలరా అట్లా కాదు. ఫుల్ కాంప్లికేషన్. అండ్ డిఫ్తీరియా కూడా ఉంది. ఐ సీమ్ టు హ్యావ్ బీన్ బోర్న్ విత్. అసలు డిఫ్తీరియాతోనే పుట్టినట్టుంది ఇతనికి. ఈ డిఫ్తీరియాకి ఏందంటే కంఠవాతం అని ఇట్లాంటి కొన్ని పేర్లున్నాయి. అంగుడు వాతం, కంఠసర్పి ఇట్లా కొన్ని పదాలున్నాయన్నమాట. ముఖ్యంగా ఏందంటే నోటికి సంబంధించి ఏదైతే ఉందో కంఠానికి సంబంధించి, గొంతు వాటికి సంబంధించిన రోగం అన్నమాట ఇది. ఐ సీమ్ టు హ్యావ్ బీన్ బోర్న్ విత్. అసలు దాంతోనే పుట్టేశా నేను. డిఫ్తీరియాతోనే పుట్టేశా. ఐ ప్లాడెడ్ కాన్షియస్లీ త్రూ ద 26 లెటర్స్. ఏబిసిడీలేనండి 26 లెటర్లు. 26 లెటర్లు చాలా జాగ్రత్తగా ప్లాడెడ్ అంటే రీడ్ స్లోలీ. చిన్నగా జాగ్రత్తగా చదివాడు ఆ 26 లెటర్లని. కాన్షియన్షియస్లీ అనేది దీని పలికే విధానం. కాన్షియన్షియస్లీ చాలా చిన్నగా జాగ్రత్తగా 26 లెటర్లు పట్టి ప్రతి రోగాన్ని చదివాడు. అండ్ ద మలాడీ ఐ కుడ్ కంక్లూడ్ ఐ హ్యాడ్ నాట్ గాట్ వాస్ హౌస్ మేట్స్ ని. పాపం అన్నీ చదివాడు. అతనికి పాపం రాని జబ్బు ఒక్కటే ఒకటి ఉందండి. అయ్యో పాపం అతనికి ఒక జబ్బే లేదు. ఏంటది? హౌస్ మేట్స్ ని. ఇది ఎందుకు వస్తుంది అంటే మోకాలు వాచిపోద్ది అనమాట. వాచిపోయి వేలాడిద్ది మోకాలు. అదొక్కటే లేదు. ఎందుకు లేదంటే జనరల్గా ఇది పని చేసే వాళ్ళకు వచ్చేటటువంటి రోగం అన్నమాట. అమ్మాయిలు ఎవరైతే తుడుస్తూ ఉంటారు బండలు తుడిసే క్రమంలో, వీళ్ళు మోకాళ్ళుని బండలు తుడుస్తున్నప్పుడు ఆ మోకాలు ఏమవుతుంది అంటే వాస్తుంది. అది క్లియర్గా కంటికి కనబడట్లేదు ఇతనికి. ఐ ఫెల్ట్ రేదర్ హట్ అబౌట్ దిస్ ఎట్ ఫస్ట్. పాపం చాలా హట్ అయిపోయాడు జ్వరం. ఎందుకంటే ఇట్ సీమ్డ్ సమ్హౌ టు బి ఏ సార్ట్ ఆఫ్ స్లైట్. ఇది ఏంటంటే చాలా అవమానంగా ఉంది. ఇది కొంచెం వెలితిగా అనిపించింది. సార్ట్ ఆఫ్ స్లైట్ అంటే అనిపించింది. వెలితిగా అనిపిస్తుంది ఇతనికి. ఏందబ్బా హౌస్ మేడ్ నీ లేదు నాకు. వై హ్యాడ్ నాట్ గాట్ హౌస్ మేట్స్ ని. నాకెందుకు హౌస్ మేడ్ నీ లేదు. వై దిస్ ఇన్విడియస్ రిజర్వేషన్. ఎందుకు ఈ నాకు జరిగిన అన్యాయం ఇది. అన్నీ ఉన్నాయి, ఇదొక్కటి ఎందుకు లేదు. ఉంటే బాగుండు కదా. ఒక రికార్డు కొట్టేవాళ్ళం. మొత్తం బుక్లో ఉన్న రోగాలు ఉన్నాయన్నీ అని చెప్పుకోవచ్చు కదా అనేసి. ఆఫ్టర్ ఏ వైల్ హౌఎవర్ లెస్ గ్రాస్పింగ్ ఫీలింగ్స్ ప్రివైల్డ్. అంటే కొంచెం లైట్ హర్టెడ్ అయ్యాడనమాట. అంటే కొంచెం పర్వాలా ఫీలింగ్స్ కొంచెం తగ్గిన తర్వాత ఐ రిఫ్లెక్టెడ్ దట్ ఐ హ్యాడ్ ఎవ్రీ అదర్ నోన్ మలాడీ ఇన్ ద ఫార్మకాలజీ. వైద్య శాస్త్రంలో ఉన్న జబ్బులన్నీ తనకున్న విషయాన్ని తాను అంగీకరించాడు. అండ్ ఐ గ్రూ లెస్ సెల్ఫిష్. కొంచెం స్వార్థం తగ్గించుకున్నాను. అండ్ డిటర్మైన్ టు డూ వితౌట్ హౌస్ మేట్స్ని. ఈ యొక్క హౌస్ మేట్ని అనమాట. అంటే పని చేసేటటువంటి ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళకు వచ్చేటటువంటి మోకాళ్ళు వాయడం అనేది ఏదైతే ఉందో అది లేకుండానే నేను సాటిస్ఫై అవుదాము అనేసి చాలా తక్కువ స్వార్థపరుడుగా అయిపోయాడు అనమాట. గౌట్ అంటే ఏంటంటే కీళ్ళ నొప్పులు ఉంటాయి వీళ్ళకి.
ఇన్ ఇట్స్ మోస్ట్ మాలిగ్నెంట్ స్టేజ్. అంటే ఏంటంటే చాలా ఇక అదుపు తప్పినటువంటి పరిస్థితి. ఇట్ వుడ్ అపియర్ హ్యాడ్ సీజ్ మీ వితౌట్ మై బీయింగ్ అవేర్ ఆఫ్ ఇట్. కీళ్ల నొప్పులు కూడా ఇతన్ని ఆవరించినాయి అతనికి తెలియకుండానే పాపం. అండ్ జైమోసిస్ అంటే ఏంది? ఇన్ఫెక్షన్స్ వచ్చేటటువంటి రకరకాల రోగాలు, రకరకాల ఇన్ఫెక్షన్స్ ఈ జైమోసిస్లో ఉంటాయన్నమాట. ఐ హ్యాడ్ ఎవిడెంట్లీ బీన్ సఫరింగ్ ఫ్రమ్ బాయ్హుడ్. ఈ జైమోసిస్ అలాంటివి అసలు అతనికి చిన్నతనం నుంచే ఉన్నాయి, బాలుడుగా ఉన్నప్పటి నుంచే ఉన్నాయి. దేర్ వర్ నో మోర్ డిసీజెస్ ఆఫ్టర్ జైమోసిస్. ఆ జబ్బుల పుస్తకంలో జెడ్ ఏదైతే 26వ అక్షరం జెడ్ కదా అయిపోయింది. జీ అంటుంటాం మనం, జెడ్ అని అంతకుముందు చదువుకున్నాం, జెడ్ కేటగిరీ ఇట్లా అంటుంది కదా. జైమోసిస్ ఏదైతే ఉందో ఆ జైమోసిస్కి సంబంధించినటువంటి కూడా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇతనికి ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి? చిన్నప్పటి నుంచి ఉన్నాయి. సో ఐ కంక్లూడెడ్ దేర్ వాజ్ నథింగ్ ఎల్స్ ద మ్యాటర్ విత్ మీ. సో చివరికి ఏంటంటే దేర్ వాజ్ నథింగ్ ఎల్స్ ద మ్యాటర్ విత్ మీ. ఐ సాట్ అండ్ పాండర్డ్. ఐ థాట్ వాట్ అన్ ఇంట్రెస్టింగ్ కేస్. ఐ మస్ట్ బి ఫ్రంట్ ఏ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా ఇతను ఏంటంటే చివరికి అనుకున్నాడు ఇంకా పెద్దగా తేల్చుకోవడానికి ఏమీ లేదు, ఇంకో విషయం ఏం లేదు. ఓకే, ఇక కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు అనమాట. ఇంకా పెద్దగా నేను ఆలోచించడానికి ఏమీ లేదు, కూర్చున్నాడు ఆలోచిస్తున్నాడు అనమాట. ఇంకా జైమోసిస్ ఎండ్ అయింది కదా, దాంతో ఎండ్ అయిపోయింది కదా, ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నాడు అనమాట. ఐ థాట్ వాట్ అన్ ఇంట్రెస్టింగ్ కేస్. ఐ మస్ట్ బి ఫ్రమ్ ఏ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. వైద్యపరంగా లేకపోతే ఏదైతే మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో దాని ప్రకారంగా నేను ఒక అద్భుతమైన కేసుని, ఒక ఆశ్చర్యకరమైన కేసుని నేను. ఎందుకని? వాట్ అన్ ఎక్విజిషన్ షుడ్ ఐ బీ టు ఏ క్లాస్. మెడికల్ క్లాస్ ఉంటుంది, పిల్లలు ఉంటారు. అసలు నా యొక్క రోగాల పుట్టతనం ఏదైతే రోగాల పుట్ట ఈడు ప్రతి పిల్లోడికి కూడా అక్విజిషన్ అంటే ఆర్జన అన్నమాట. అంటే అతనికి ఈ రోగాలన్నీ ఉన్నాయి కదా, పొందుకున్నాడు కదా. కాబట్టి అసలు ఒక మెడికల్ క్లాస్లో నేను ఒక వింతని. స్టూడెంట్స్ వుడ్ హ్యావ్ నో నీడ్ టు వాక్ ద హాస్పిటల్స్. ఈ పాపం మెడికల్ స్టూడెంట్స్ ఈ హాస్పిటల్కి ఒకసారి, చర్మ వ్యాధులకు ఒకటి, కిడ్నీ ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు జ్ఞానం పొందుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఇఫ్ దే హ్యాడ్ మీ, వాళ్ళు గనక నన్ను మెడికల్ హాస్పిటల్లో పెట్టుకుంటే ఐ వాజ్ ఏ హాస్పిటల్ ఇన్ మై సెల్ఫ్. నేనే ఒక ఆసుపత్రిని. వాడికి పెద్ద జ్ఞానం అవసరంలా, నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటే మంచి సర్వీస్ వచ్చేసిద్ది వాడికి. ఆల్ దే నీడ్ టు డూ వుడ్ బి టు వాక్ అరౌండ్ మీ. వాళ్ళు ఏం చేయాలంటే నా చుట్టూ ప్రదక్షిణ చేయాలంతే. ఆఫ్టర్ దాట్ టేక్ ద డిప్లొమా. సింపుల్గా వాళ్ళు మెడికల్ ఏదైతే డిప్లొమా, డాక్టర్ డిప్లొమా ఉందో అది తీసేసుకోవచ్చు. ఎందుకని? ప్రతి ఒక్క సిమ్టమ్ నాలోనే చూడొచ్చు వాళ్ళు. దెన్ ఐ వండర్డ్ హౌ లాంగ్ ఐ హ్యాడ్ టు లివ్. అరే ఎంతకాలం బతుకుతానో ఏమో నాకు అర్థం కావట్లా. నేను ఒక మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఒక క్లాస్లో కూర్చుంటే చాలు, పిల్లోడు పుస్తకాలు తిరగైనక్కర్లా, మంచి వాడికి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఐ ట్రైడ్ టు ఎగ్జామిన్ మై సెల్ఫ్. నన్ను నేను పరీక్షించుకోదలిచాను. ఐ ఫెల్ట్ మై పల్స్. నాడి పట్టుకున్నాడు. ఐ కుడ్ నాట్ ఎట్ ఫస్ట్ ఫీల్ మై పల్స్ ఎట్ ఆల్. అసలు నాడి అట్లా చేత్తో పట్టుకుంటే పల్స్ నాడి తెలియట్లా. దెన్ ఆల్ ఆఫ్ ఏ సడన్ వెంటనే ఇట్ సీమ్ టు స్టార్ట్ ఆఫ్. నాడి కొట్టుకోవడం మొదలైంది కొంచెం తర్వాత అన్నమాట. ముందు అసలు నాడి పట్టుకుంటే నాడి కూడా కొట్టుకోవడం లేదు. తర్వాత ఏం జరిగింది? మొదలైనట్టుగా అనిపించింది నాడి కొట్టుకోవడం. ఐ పుల్డ్ అవుట్ మై వాచ్ అండ్ టైమ్డ్ ఇట్. ఇక అలా ఏం చేశాడు? వాచ్ తీశాడు, నాడి పట్టుకొని ఎన్నిసార్లు కొట్టుకుంటుందో చూశాడు. నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుంది? 147, 147 సార్లు కొట్టుకుంటుందంట నాడి. ఐ ట్రై టు ఫీల్ మై హార్ట్. నాడి 147 సార్లు కొట్టుకుంటుంది. జనరల్గా నాడి అనేది 40 నుంచి 100 లోపు అండి. బాగా అంటే నార్మల్ రెస్టింగ్ పర్సన్ ఒక 60 to 100 అలా ఉంటుంది నార్మల్గా, అంటే 100 లోపు అట్లా ఉంటుంది. ఇతనికి 147 సార్లు అంట నాడి కొట్టుకోవడం. ఐ ట్రై టు ఫీల్ మై హార్ట్. గుండె దగ్గరికి వెళ్ళాడు. ఐ కుడ్ నాట్ ఫీల్ మై హార్ట్. గుండె కొట్టుకోవట్లా. గుండె కొట్టుకోవడం అసలు ఇతను ఫీల్ అవ్వట్లా. ఇట్ హ్యాస్ స్టాప్ బీటింగ్. ఓరే గుండె కూడా కొట్టుకోవడం అయిపోయిందిరా. ఐ హ్యావ్ సిన్స్ బీన్ ఇండ్యూస్డ్ టు కమ్ టు ఒపీనియన్ దట్ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ దేర్ ఆల్ టైమ్. అయ్యో
నేను నమ్ముకున్నానే అక్కడ గుండె అనేది ఉంటుందని, అది ఎప్పుడు కొట్టుకుంటుందని. మస్ట్ హావ్ బీన్ బీటింగ్. అరే! నా ఎడమ వైపు గుండె ఉంటుందని, ఆ గుండె ఎప్పుడూ ఆ ప్లేస్‌లో ఉంటుందని, అది కొట్టుకుంటా ఉంటుందని నమ్మాను ఇన్ని రోజులు. గుండె చూస్తే కొట్టుకోవట్లేదు అసలు. బట్ ఐ కెనాట్ అకౌంట్ ఫర్ ఇట్. అసలు గుండె కొట్టుకోవట్ల. దానికి నేను బాధ్యుడిని గాదు. అసలు ఎన్ని సార్లు కొట్టుకుంటుందో కూడా తెలియట్లేదు. కొట్టుకోవట్లేదు. ఐ ప్యాటెడ్ మైసెల్ఫ్ ఆల్ ఓవర్ మై ఫ్రంట్ ఫ్రమ్ వాట్ ఐ కాల్ మై వేస్ట్ అప్ టు మై హెడ్. ఇక ఏం చేశాడు, ముందు వెనకాల తట్టుకోవడం మొదలుపెట్టారు. "ఏయ్ కొట్టుకోరా గుండె కొట్టుకోరా" అని ఇతని శరీరం అంతా తన చేత్తో కొట్టుకోవడం మొదలుపెట్టాడు. ఎక్కడి నుంచి? నడుము నుంచి తల దాకా. అండ్ ఐ వెంట్ ఎ బిట్ రౌండ్ ఈచ్ సైడ్ అండ్ లిటిల్ వే అప్ ద బ్యాక్. అట్లానే వెనక కూడా అట్లా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. శరీరం అంతా చేత్తో దబా దబా కొట్టుకుంటున్నారు. రక్తనాళాల రక్తం ప్రసరింపజేయండిరా, అరే గుండె కొట్టుకోమ్మా, కొట్టుకో కొట్టుకో. బట్ ఐ కుడ్ నాట్ ఫీల్ ఆర్ హియర్ ఎనీథింగ్. అసలు నాకు గుండె కొట్టుకుంటుంది ఏం తెలియట్లా. ఐ ట్రై టు లుక్ ఎట్ మై టంగ్. వెంటనే నాలుక బార్లా జాపా. ఐ స్టక్ ఇట్ అవుట్ యాజ్ ఫార్ యాజ్ ఎవర్ ఇట్ వుడ్ గో. ఎంత దూరం సాగితే అంత దూరం లాగా నా నాలుకని బయటికి. ఐ షట్ వన్ ఐ. మనకు నాలుక జంగా కనబడదు. అప్పుడు ఒక కన్ను మూశాడు. మూసేసి ట్రై టు ఎగ్జామిన్ ఇట్ విత్ ద అదర్. ఇంకో కన్ను మూసుకొని ఒక కన్నుతో ఏం చేస్తున్నాడు, ఒక కన్ను మూసుకొని ఇంకో కన్నుతో ఆ నాలుకని పరీక్షిస్తున్నాడు. ఐ కుడ్ ఓన్లీ సీ ద టిప్. ఏం కనబడుతుంది అంటే నాలుక కొన మాత్రమే కనబడుతుంది. అండ్ ఓన్లీ థింగ్ దట్ ఐ కుడ్ గెయిన్ ఫ్రమ్ దట్ వాజ్ టు ఫీల్ మోర్ సర్టెన్ దట్ బిఫోర్ దట్ ఐ హ్యాడ్ ఏ స్కార్లెట్ ఫీవర్. ఇతను నాలుకని పరీక్షించి జనరల్గా డాక్టర్స్ ఏం చేస్తారు, నాలుక ముందుకనమ్మా అంటారు. నాలుక ఓపెన్ చేయి నోరు అని నాలుకని టెస్ట్ చేస్తారు. సరే ఇతను నాలుకని బయట కనుక్కొని ఒక కంటితో చూసుకున్న అంత బాధ ఎందుకు, అద్దంలో చూసుకోవచ్చుగా. అరే ఎర్రగా ఉందిరా బాగా, స్కార్లెట్ ఫీవర్ వచ్చేసింది నాకు. అది కూడా ఓ జబ్బు అన్నమాట. మనకు అర్థం అవుతుంది కదా స్కార్లెట్ ఫీవర్ అనేది. అంటే అది కూడా జ్వరం, స్కార్లెట్ ఫీవర్. ఈ స్కార్లెట్ ఫీవర్లో ఏంటంటే యాక్చువల్గా నాలుక ఎర్రగా అయిపోయింది. మన నాలుక ఎర్రగానే ఉండేది మామూలుగా. ఆ స్కార్లెట్ ఫీవర్లో ఇంకా ఎర్రగా అయిపోతుంది. కాబట్టి రెడ్ టంగ్ చూసి, అరే నాకు రెడ్ టంగ్ ఉంది కాబట్టి నాకు ఏం వచ్చేసింది, స్కార్లెట్ ఫీవర్ వచ్చేసింది. దీంట్లో ఓ లక్షణం ఉంటుంది, స్ట్రాబెర్రీ టంగ్ అంటారు. అంత ఎర్రగా అయిపోయింది. మామూలు ఎర్రగానే చూసి ఏమనుకుంటున్నాడు, స్కార్లెట్ ఫీవర్ వచ్చింది అనుకుంటున్నాడు. ఐ వాక్ ఇన్ టు ద రీడింగ్ రూమ్ ఏ హ్యాపీ హెల్తీ మ్యాన్. ఏదైతే ఈ మ్యూజియంకి వెళ్ళాడో, రీడింగ్ రూమ్కి వెళ్ళే ముందు ఇతను చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. ఆదరు జెరోమ్. ఐ క్రాల్డ్ అవుట్ ఏ డిక్రిపిట్ రెక్. డిక్రిపిట్ రెక్ అంటే కూలిపోతున్న శిథిలం. అంటే ఒక బిల్డింగ్ ఉంది, బాగా పాతపడిపోయింది, ఎప్పుడు కూలుతుందో తెలియనటువంటి బిల్డింగ్ లాగా మారిపోయాడు. డిక్రిపిట్ రెక్ అంటే ఎప్పుడు పోతాడో తెలియనటువంటి వ్యక్తి, ఎప్పుడు కూలిపోతుందో తెలియనటువంటి భవనం లాగా, ఎప్పుడు కూలిపోతాడో ఎప్పుడు చచ్చిపోతాడో తెలియని మనిషిలాగా బయటికి వచ్చాడు రీడింగ్లో నుంచి. ఐ వెంట్ టు మై మెడికల్ మ్యాన్. ఇక తట్టుకోలేక ఇతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఈజ్ అన్ ఓల్డ్ చమ్. ఆ డాక్టర్ ఎవరంటే ఇతని ఫ్రెండే ఆఫ్ మైన్ అండ్ ఫీల్స్ మై పల్స్. ఎలాగానే అరే నాకు ఒంట్లో బాగోలేదురా అన్నాడు. నాడి చూశాడు, నాలుక చూశాడు. అండ్ టాక్స్ అబౌట్ వెదర్. వాతావరణం గురించి మాట్లాడాడు. ఎలా ఉంది నీకు, ఆల్ ఫర్ నథింగ్. ఇక అన్నీ చూశాడు, పెద్దగా ఏమీ లేదురా నీకు అన్నట్టుగా ఉంది పరిస్థితి. వెన్ ఐ ఫ్యాన్సీ ఐ ఆమ్ ఇల్. చూడు నాకు రోగం ఉంది, చాలా ఇష్టంగా ఉందన్నమాట అది చెప్పుకోవడానికి. సో ఐ థాట్ ఐ వుడ్ డూ హిమ్ ఏ గుడ్ టర్న్ బై గోయింగ్ టు హిమ్ నౌ. కాబట్టి ఇతను మామూలుగా ఏం చేస్తాడు, ఫ్రీ, ఆల్ ఫర్ నథింగ్. సారీ, ఆల్ ఫర్ నథింగ్ అంటే ఆల్ ఫర్ ఫ్రీ. ఆల్ ఫర్ నథింగ్ అంటే ఇక్కడ ఏం చేస్తాడు, ఇతను ఫ్రెండే కాబట్టి ఉచితంగా నాడి చూస్తాడు, నాలుగు చూస్తాడు, అండ్ వాతావరణం గురించి మాట్లాడుతున్నాడు. ఆల్ ఫర్ నథింగ్. ఆల్ ఫర్ నథింగ్ అంటే ఫ్రీ అనమాట. ఇట్స్ ఫ్రీ అని అర్థం. ఇదంతా కూడా ఫ్రీగా చూస్తాడు. యాక్చువల్గా జబ్బులు ఏమి ఉండవు. సో ఇతను ఏం చేస్తాడు, ఫ్రీగా చూస్తాడు. ఆల్ ఫర్ నథింగ్, పైసా కూడా తీసుకోడు. వెన్ ఐ ఫ్యాన్సీ, తనకిష్టం ఉన్నప్పుడు. ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు, జెరోమ్కి ఇష్టం ఉన్నప్పుడు, జబ్బుగా ఉన్నప్పుడు. సో ఐ థాట్ ఐ వుడ్ డూ హిమ్ ఏ గుడ్ టర్న్ బై గోయింగ్ టు హిమ్ నౌ. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు తాను ఒక టోటల్ ఒక హాస్పిటల్ అనుకుంటున్నాడు.
టోటల్ ఒక హాస్పిటల్ అనుకుంటున్నాడు తన్ను తాను. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతని దగ్గరికెళ్ళి అతనికి ప్రయోజనం కలిగించబోతున్నాడు. అదేంటి? ఓ పేషెంట్ డాక్టర్ దగ్గరికెళ్ళడం డాక్టర్‌కి ప్రయోజనమా? అంటే మనం అలానే అనుకుంటాం. డబ్బులు ఇస్తాం కాబట్టి అనుకుంటాం. కానీ ఇతనేం చెప్తున్నాడు? వాట్ ఎ డాక్టర్ వాంట్స్? డాక్టర్‌కి ఏం కావాలండి? ఇట్స్ ప్రాక్టీస్. వాడికి ప్రాక్టీస్ కావాలి. జనాల్ని చూస్తా ఉంటే ఏమొస్తుంది? ప్రాక్టీస్ అవుతుంది వాడికి. జబ్బులనేవి ఏంటో తెలుస్తాయి. అనుభవం వస్తుంది. దాంతో మంచి డాక్టర్ అవుతాడు. హీ షల్ హ్యావ్ మీ. నాలాంటోడు డాక్టర్ దగ్గరికెళ్ళడం అంటే వాడికే ప్రయోజనం. హీ విల్ గెట్ మోర్ ప్రాక్టీస్ ఔట్ ఆఫ్ మీ. నా దగ్గర నుంచి ఎక్కువ ప్రాక్టీస్ వస్తుంది అతనికి. దాన్ ఔట్ ఆఫ్ 1700 ఆఫ్ యువర్ ఆర్డినరీ కామన్ ప్లేస్ పేషెంట్స్. ఏమంటున్నాడండి? 1700 1700 మంది పేషెంట్లు. అంటే అందులో 1700 జబ్బులున్నాయన్నమాట ఆ జబ్బుల పుస్తకంలో. 17 700 కూడా కాదండి. 700 కూడా కాదు. 17 70 రాసుకుంటే బాగుండేదేమో. 7000 అయ్యాయి. 17 అండి. 1700 మంది కంటే నేను ఒక్కడినే విత్ ఓన్లీ 1 or 2 డిసీజెస్ ఈచ్. జనరల్‌గా 1700 మంది అతని దగ్గరికి వస్తే ఎన్ని రోగాలు ఉంటాయి? ఒకటో రెండో ఉంటాయి వాటికి. కానీ నాకెన్నున్నాయి? 1700 రోగాలు ఉన్నాయి జ్వరంకి. వాడి పేరే జ్వరం. అంతే. జ్వరానికే జ్వరం వాడు. జ్వరంకే జ్వరం. సో ఐ వెంట్ స్ట్రెయిట్ అప్ అండ్ సా హిమ్. కాబట్టి డైరెక్ట్‌గా వెళ్ళిపోయా ఫ్రెండ్‌కి. ఎందుకంటే ఫ్రీ కదా. ఆల్ ఫర్ నథింగ్. అన్నీ చూస్తాడు. ఫ్రీగా చూస్తాడు. అండ్ హీ సెడ్, వెల్ వాట్స్ ద మ్యాటర్ విత్ యూ? ఏందబ్బాయి దేనికొచ్చావు అన్నాడు. ఐ సెడ్, ఐ విల్ నాట్ టేక్ అప్ యువర్ టైమ్ డియర్ బాయ్. అబ్బాయి నీ టైం నేను వేస్ట్ చేయను. ఐ విల్ నాట్ టేక్ అప్ యువర్ టైం. నీ టైం వేస్ట్ చేయను డియర్ బాయ్. విత్ టెల్లింగ్ యూ వాట్ ఈజ్ మ్యాటర్ విత్ మీ. నాకేంటి ఏమైందని చెప్పడం కన్నా, అలా టైం వేస్ట్ చేయడం కన్నా నేను సింపుల్‌గా చెప్పేస్తున్నా. లైఫ్ ఈజ్ బ్రీఫ్. జీవితం చాలా చిన్నది. అండ్ యూ మైట్ పాస్ అవే బిఫోర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్. యాక్చువల్‌గా నేను నా రోగాల పుట్ట లిస్ట్ అంతా చెప్పాననుకో, వినే టయానికన్నా ముందే నువ్వు పోతావు. 1700 జబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చెప్పుకుంటా పోతే, నేను చెప్పే టయానికన్నా నువ్వు ముందే చచ్చిపోతావు. బట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈజ్ నాట్ మ్యాటర్ విత్ మీ. ఐ హావ్ నాట్ గాట్ హౌస్ మేట్స్‌ని. నాకు పనమ్మాయిలకు ఉండేటటువంటి జబ్బు ఏదైతే ఉందో, ఆ హౌస్ మేట్స్‌ని ఏదైతే మోకాలు వాయడం అనేది ఉందో, ఆ జబ్బైతే లేదు. అదొక్కటే. ఐ విల్ టెల్ యూ వాట్ ఈజ్ నాట్ ద మ్యాటర్ విత్ మీ. వాట్ ఈజ్ మ్యాటర్ విత్ మీ నీకేమైందనేది నేను చెప్పను. ఏం అవ్వలేదో, ఏ రోగం లేదో అది మాత్రమే చెప్తా. ఎందుకంటే టోటల్ 1700 జబ్బులు చెప్పడం చాలా కష్టం. చెప్పాననుకో నువ్వు పోతావు ఆ టయానికి. అందుకని ఏది లేదంటే హౌస్ మేడ్ నీ ఒక్కటే లేదు. ఈ హౌస్ మేడ్ నీలో ఏందంటే అట్లా మోకాళ్ళ మీద ఉండి పని చేయడం ద్వారా ఎక్కువ టైము ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఎక్కువైపోయి అది లావుగా అయిపోవడం అనేది హౌస్ మేడ్ నీలో జరుగుతుంది. వై హ్యావ్ నాట్ గాట్ హౌస్ మేడ్ నీ. ఇన్ని జబ్బులు ఉండగా నాకెందుకు ఈ రోగం రాలేదు? ఐ కెనాట్ టెల్ యూ. ఎందుకు రాలేదో నేను చెప్పలేను. బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ ఐ హ్యావ్ నాట్ గాట్ ఇట్. కానీ నిజం ఏంటంటే నాకు ఆ జబ్బు లేదు. ఎవ్రీథింగ్ ఎల్స్ హౌఎవర్ ఐ హ్యావ్ గాట్. మొత్తం అన్ని జబ్బులు ఏవైతే ఉన్నాయో అన్ని జబ్బులు నాకున్నాయి. అండ్ ఐ టోల్డ్ హిమ్ హౌ ఐ కేమ్ టు డిస్కవర్ ఇట్ ఆల్. టోటల్ ఇతని మ్యూజియంలో ఆ రీడింగ్ రూమ్‌లోకి వెళ్ళి ఆ పుస్తకం రోగాల పుస్తకం తీసింది, జబ్బుల పుస్తకం తీసి చదివింది. మొత్తం కథంతా చెప్పాడు. అన్ని రోగాలున్నాయి. ఆ పుస్తకంలో ఉన్న అన్ని రోగాలు జెరోమ్‌కే జ్వరం, జ్వరంకే జ్వరానికి ఉన్నాయి. జెరోమ్‌కే జ్వరం, జ్వరానికే జ్వరం లాగుంది పేరే. కాబట్టి అన్నీ ఉన్నాయి. ఒక్కటి లేదు. హౌస్ మేట్స్‌ని ఒక్కటే లేదు. దెన్ హీ ఓపెన్డ్ మీ అండ్ లుక్డ్ డౌన్ మీ. ఇక ఏం చేశాడు? టెస్ట్ చేయడం మొదలుపెట్టాడు ఇతన్ని. ఒక్కసారి కిందికి పైకి చూశాడు. అండ్ క్లచ్డ్ హోల్డ్ ఆఫ్ మై రిస్ట్. నాడి చూడడం మొదలుపెట్టాడు. అండ్ దెన్ హీ హిట్ మీ ఓవర్ట్లీ చెస్ట్. ఇక ఏం చేశాడు? తన యొక్క ఛాతీ మీద అసలు చెప్పా పెట్టకుండా ఏం చేశాడు? కొట్టడం మొదలుపెట్టాడు. ఓపెన్‌గా కొట్టడం మొదలుపెట్టాడు. వెన్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్. అసలు అనుకోలా. ఛాతీ మీద కొట్టడం మొదలుపెట్టాడు. ఏ కవర్డ్లీ థింగ్ టు డూ. కోపం ఉంటే ఏదైనా అరే నీ మీద నాకు కోపం ఉందిరా డైరెక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ అయితే బాగుండేది. ఇది చాలా పిరికితనంగా
నా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు? నన్ను కొడుతున్నాడండి డైరెక్ట్‌గా ఛాతీ మీద. ఐ కాల్ ఇట్. నేనంటాను అది పిరికితనం అని. అంటే అతను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. జనరల్‌గా ట్యాప్ చేస్తారు. ఇదేదో గుద్దడం గాదు. అండ్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్‌వర్డ్స్ బట్టెడ్ మీ విత్ ద సైడ్ ఆఫ్ హిస్ హెడ్. ఇంకేం చేశాడు? తలతో కొట్టడం మొదలుపెట్టాడు. తలతో గుద్దాడనమాట. ఆఫ్టర్ థాట్ హీ సాట్ డౌన్ అండ్ రోట్ ఔట్ ఏ ప్రిస్క్రిప్షన్. ఆ తర్వాత మందులు రాయడం మొదలుపెట్టాడు. మందుల చీటీ అనేది రాయడం మొదలుపెట్టాడు. అండ్ ఫోల్డెడ్ ఇట్ అప్ అండ్ గేవ్ ఇట్ టు మీ. ఇక ఏం చేశాడు? ఆ మందుల చీటీని మడిచిపెట్టి ఇతనికి ఇచ్చాడనమాట. ఐ పుట్ ఇట్ ఇన్ మై పాకెట్. జేబులో పెట్టేసుకున్నాడు అండ్ వెంట్ అవుట్. డబ్బులు ఇచ్చేది లేదు కదా. ఆల్ ఫర్ నథింగ్. అంతా ఫ్రీనే. ఐ డింట్ ఓపెన్ ఇట్. దాన్ని అసలు ఓపెనే చేయలే. ఏం రాశాడు? ఇచ్చాడు, జేబులో పెట్టుకున్నాను, తీసుకెళ్ళి ఏం చేశాడు? ఓపెన్ చేయకుండా ఐ టుక్ ఇట్ టు నియరెస్ట్ కెమిస్ట్. ఏం చేశాడంటే మందుల షాపుకు వెళ్ళాడు. కెమిస్ట్ అంటే మందుల షాప్ అనమాట. అండ్ హ్యాండెడ్ ఇట్ ఇన్. ఆ మందుల షాప్లో ఆ చీటీ ఇచ్చేశాడు. ద మ్యాన్ రెడ్ ఇట్ అండ్ దెన్ హ్యాండెడ్ ఇట్ బ్యాక్. అతను చదివాడు. మందుల షాప్లోని వ్యక్తి చదివాడు, తిరిగి ఇచ్చేశాడు. హీ సెడ్ హీ డిడెంట్ కీప్ ఇట్. ఇవి లేవు సార్ మా దగ్గర అన్నాడు. యు ఆర్ ఏ కెమిస్ట్ హీ సెడ్. యు ఆర్ ఏ కెమిస్ట్. అరే నువ్వు మందులు అమ్ముకుంటున్నావు, నీ దగ్గర లేకపోతే ఎట్లా అన్నట్టుగా అన్నాడు అనమాట. హీ సెడ్ ఐ ఆమ్ కెమిస్ట్. ఇఫ్ ఐ వాజ్ కోఆపరేటివ్ స్టోర్స్ అండ్ ఫ్యామిలీ హోటల్ కంబైన్డ్ ఐ మైట్ బి ఏబుల్ టు ఆబ్లైజ్ యూ. బీయింగ్ ఓన్లీ ఏ కెమిస్ట్ హ్యాంపర్స్ మీ. సార్ నేను ఏంది మందుల షాప్, ఇది హోటల్ కాదు, లేకపోతే సరుకుల దుకాణం కాదు. ఇది ఏదైనా సరుకుల దుకాణం అయినా ఫ్యామిలీ హోటల్ అయినా అయి ఉంటే మీకు రాసిన చీటీలో ఇవన్నీ కూడా నేను ఇచ్చుండేవాడిని. కానీ మందుల షాప్ అవ్వడం వల్ల నేను మీకు ఇవ్వలేకపోతున్నాను. హ్యాంపర్స్ మీ అంటే అడ్డగిస్తుంది అనేసి చెప్పాడనమాట. అసలు ఏముంది ఆ ప్రిస్క్రిప్షన్లో అనేసి తను ఓపెన్ చేశాడు. ఐ రెడ్ ద ప్రిస్క్రిప్షన్. మందుల చీటీ చదవడం మొదలుపెట్టాడు. ఇట్ ర్యాన్. అవి ఈ విధంగా రాస్తుంది. ఫ్రూట్ సలాడ్ అంటే ఏంటి? ఫ్రూట్ సలాడ్ అంటే రకరకాల పండ్లు తినమని చెప్పాడు. ఫ్రూట్ సలాడ్లో ఏముంటాయంటే ఒక బౌల్లో అన్ని రకాల పండ్లు కోయబడి ఉంటాయి అన్నమాట. దాన్నే ఫ్రూట్ సలాడ్ అంటారు. 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీడే. 3 లీటర్ల వాటరు తాగాలి. 10 మైల్స్ వాక్ ఎవ్రీ మార్నింగ్. 10 మైళ్ళు ప్రతిరోజు ఉదయం నడవాలి. బెడ్ ఎట్ 10. 10 గంటలకే నిద్రపోవాలి. అండ్ డోంట్ స్టఫ్ అప్ యువర్ హెడ్ విత్ థింగ్స్ యూ డోంట్ అండర్స్టాండ్. తెలియని విషయాల్లో తల దూర్చకూడదు. ఎన్ని ఇచ్చాడండి? అందులో 1 2 3 4 5 5 విషయాలు చెప్పాడు. పండ్లు తినాలి, రకరకాల పండ్లు. 3 లీటర్ల నీళ్లు తాగాలి. 10 మైళ్ళు నడవాలి. అండ్ 10ంటికే నిద్రపోవాలి షార్ప్గా. అండ్ అనవసరమైన విషయాల్లో తల దూర్చకూడదు. ఇక్కడ మనకి 10 మైల్స్ అన్నారు. 10 మైల్స్ అంటే ఏంటంటే 16 కిలోమీటర్ల దాకా వచ్చిందండి. వీటిని కిలోమీటర్లకు మారిస్తే 10 మైల్స్ని 16 కిలోమీటర్లుగా అవుతుంది. కాబట్టి ఇవి ఇచ్చాడనమాట. ఇవి మందులా? కాదు. యాక్చువల్గా ఇతను ఫీజు ఏం చెల్లించడు. డాక్టర్ గారు కూడా మందులు ఏం రాయలేదు, ఫీజు తీసుకోలేదు, కానీ కరెక్ట్గా ఇచ్చారు. ఐ ఫాలోడ్ ద డైరెక్షన్స్. ఏదైతే అతను చెప్పాడో తన ఫ్రెండ్, ఆ డైరెక్షన్స్ అన్నీ ఇతను ఫాలో అయ్యాడు. విత్ ద హ్యాపీ రిజల్ట్. రిజల్ట్ కూడా కనబడిందండి. స్పీకింగ్ ఫర్ మై సెల్ఫ్ దట్ మై లైఫ్ వాజ్ ప్రిజర్వ్డ్. నా జీవితం కాపాడబడింది. అండ్ స్టిల్ గోయింగ్ ఆన్. హెల్దీగా ఉన్నాను, అది అట్లా కొనసాగుతుంది. ఇన్ ద ప్రజెంట్ ఇన్స్టెన్స్. ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ఇతను ఏం చేస్తున్నాడంటే లివర్ పిల్ సర్క్యులర్ అంటే రోడ్డు మీద పోయేవాడు ఎవడో ఒకడు ఏం చేశాడంటే ఒక పాంప్లెట్ ఇచ్చాడు. పాంప్లెట్ అంటే ఒక కరపత్రం ఇచ్చాడు, పాంప్లెట్ ఇచ్చాడు. ఆ కరపత్రం చదువుతున్నాడు. ఐ హ్యాడ్ ద సిమ్టమ్స్ బియాండ్ ఆల్ మిస్టేక్స్. మళ్ళీ చదువుతున్నాడు. డాక్టర్ గారు ఏం చెప్పారు? తెలియని విషయాల్లో తలదూర్చు మాకు. నీకు అర్థం కానట్టే ఉండని, అంతే తప్ప అర్థమైనట్టు ఇంకోటిలాగా నువ్వు అనవసరంగా తలదూర్చి నీ తల బద్దలు కొట్టుకోమాకని చెప్పాడు. లివర్ పిల్ సర్క్యులర్ అంటే ఒక యాడ్ లాంటిదో ఒక పాంప్లెట్ ఇతను కంటపడింది. సిమ్టమ్స్ అన్నీ చదివాడు. చదివి బియాండ్ ఆల్ మిస్టేక్, అసలు ఒక్క చిన్న మిస్టేక్ కూడా లేకుండా అన్నీ మ్యాచ్ అయింది. ద చీఫ్ అమాంగ్ దెమ్, అందులో ముఖ్యమైనది ఏంటంటే
జనరల్ డిజింక్లేషన్ టు వర్క్ ఆఫ్ ఎనీ కైండ్. ఏ పని కూడా చేయాలనే ఇంట్రెస్ట్ లేకపోవడం. జనరల్‌గా ఎలా ఉంటుందండి, అందరికి ఉంటుంది. ఏ పని చేయబుద్ధి కాదు. సరదాగా సోఫాలో కూర్చొని సినిమాలు చూడబుద్ధి అవుతుంది. అవునా? కానీ ఇతను ఏం చెప్తున్నాడు, జనరల్ డిజింక్లేషన్ టు వర్క్ ఆఫ్ ఎనీ కైండ్. ఏ పని కూడా చేయబుద్ధి కావట్లేదంట. ఇష్టం కావట్ల. వాట్ ఐ సఫర్ ఈస్ దట్ వే నో టంగ్ కెన్ టెల్. అసలు నేను ఏ బాధలు పడుతున్నానో ఏ నాలుక కూడా వర్ణించలేదండి. ఫ్రమ్ మై ఎర్లియెస్ట్ ఇన్ఫాన్సీ, శైశవం నుంచి, చిన్నప్పటి నుంచి ప్యాంటు కూడా వేసుకొని ఆ చిన్నతనం నుంచి ఐ హ్యావ్ బీన్ ఏ మార్టీర్ టు ఇట్. నేను బలైపోయానండి. దేనికి బలైపోయాడు? యాజ్ ఏ బాయ్, చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు ద డిసీజ్ హార్డ్లీ ఎవర్ లెఫ్ట్ మీ ఫర్ ఏ డే. ఒక్క రోజు కూడా ఈ రోగం నన్ను విడిచిపెట్టలేదు. ఏ రోగం? పాపం ఏ పని మీద కూడా అసలు ఇష్టమే ఉండదు. పని చేయాలని ఇష్టమే లేదు ఇతనికి. ఎందుకు లేదంటే లివర్ డిసీజ్ ఉంది పాపం. దే డింట్ నో దెన్ దట్ ఇట్ వాస్ మై లివర్. పాపం నా కాలేయం సరిగా లేకపోవడం వల్ల నాకు ఎటువంటి పని కూడా సరిగ్గా చేయబుద్దే కాదు. ఏ పని కూడా చేయబుద్దే కాదు. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి కూడా ఏ పని కూడా చేయబుద్ధి కాదు. ఇష్టం ఉండేదే కాదు. మెడికల్ సైన్స్ వాజ్ ఇన్ ఏ ఫార్ లెస్ అడ్వాన్స్డ్ స్టేట్ దాన్ నౌ. ఈ యొక్క మెడికల్ సైన్స్ అనేది ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది కానీ ఆ రోజుల్లో పెద్దగా అభివృద్ధి చెందల. అండ్ దే యూజ్డ్ టు పుట్ ఇట్ డౌన్ టు లేజినెస్. ఒరే సోమరిపోతాడా అని అనేవాళ్ళు నన్ను. అరే వ్యాధిగ్రస్తుడా అనాల్సింది పోయి సోమరిపోతాడా, ఏ పని చేసావో ఏంద్రా, ఏదో ఒక పని చేసుకొని సావచ్చు కదా అనేవాళ్ళు. నాకు ఈ రోగం ఉందని తెలియదు. ఇప్పుడు సైన్స్ అడ్వాన్స్ అయింది కాబట్టి ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిమ్టమ్స్ లక్షణాలన్నీ కూడా కనబడుతున్నాయి. నాకు ఏం వ్యాధి ఉంది? లివర్ వ్యాధి, కాలేయ వ్యాధి ఉంది. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. వై యూ స్కల్కింగ్ లిటిల్ డెవిల్ యూ. ఎందుకురా నువ్వు బద్దకించేది? చిట్టి దయ్యం పిశాచిలాగా ఉన్నావు. దే వుడ్ సే గెట్ అప్ అండ్ డూ సంథింగ్ ఫర్ యువర్ లివింగ్. నువ్వు బతకడానికి నువ్వే పని చేసుకోవాలరా. కాంట్ యూ? పని చేసుకుని లేవురా? కాళ్ళు చేతులు లేవురా? కాళ్ళు చేతులు చక్కగానే ఉన్నాయి కదా, పని చేసుకో. నాట్ నోయింగ్ ఆఫ్ కోర్స్ దట్ ఐ వాజ్ ఇల్. పాపం వాళ్ళకి ఎవ్వరికి తెలియదు నేను చాలా జబ్బు పడి ఉన్నానని. ఏ జబ్బు? లివర్ జబ్బు. అందులో ఉన్న ప్రధాన లక్షణం ఏంటి? ఏ పని చెయ్యాలని అనిపించకపోవడం, పని చేయడానికి ఇష్టం లేకపోవడం అనేదే ప్రధాన లక్షణం అంట. అండ్ దే డింట్ గివ్ మీ పిల్స్. పాపం ఇతనికి ఎవరు కూడా ఆ రోగానికి, కాలేయ వ్యాధికి ఎలాంటి మందులు ఇవ్వలేదట. దే గేవ్ మీ క్లమ్స్. దాని బదులు ఏం చేశారంటే మొట్టికాయలు ఇచ్చేవాళ్ళంట తల మీద, ఆన్ ద సైడ్ ఆఫ్ హెడ్. నెత్తి మీద 4 మొట్టికాయలు వేసేవాళ్ళట. అండ్ స్ట్రేంజ్ యాజ్ ఇట్ మే అపియర్. కాకపోతే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దోస్ క్లమ్స్ ఆన్ ద హెడ్ ఆఫెన్ క్యూర్డ్ మై. అట్లా మొట్టికాయలు వేసినప్పుడల్లా అతని రోగం కుదిరేదట. ఫర్ ద టైం బీయింగ్, ఫర్ ద టెంపరరీ అంటే ఆ టైం వరకు, కొంత టైం వరకు. ఫర్ ద టైం బీయింగ్ అంటే కొంత టైం వరకు ఆ మొట్టికాయలు అనేవి చాలా బలంగా పనిచేసాయంట. దెబ్బకి అతనిలో ఉన్నటువంటి ఆ సోమరితనం అంతా ఎగిరిపోయేదంట. ఆ సోమరితనం ఎందుకు వచ్చింది? పాపం కాలేయ వ్యాధి ఉండడం వల్ల వచ్చింది. ఐ హ్యావ్ నోన్ వన్ క్లంప్ ఆన్ ద హెడ్ హ్యావ్ మోర్ ఎఫెక్ట్ అపాన్ మై లివర్ అండ్ మేక్ మీ ఫీల్ మోర్ యాంగ్షియస్ టు గో స్ట్రైట్ అవే దెన్ అండ్ దేర్ అండ్ డూ వాట్ వాజ్ వాంటెడ్ టు డూ ఇట్ డన్. ఒకే ఒక్క మొట్టికాయ, జస్ట్ 1 క్లంప్, ఒకే ఒక్క మొట్టికాయ ఎంత ఎఫెక్టివ్గా పనిచేసేదంటే ఇతని కాలేయం మీద దెబ్బకి ఉరికి ఆ పని చేసేయాలని అనిపించేంత బలంగా పనిచేసేదట. వితౌట్ ఫర్దర్ లాస్ ఆఫ్ టైం. అస్సలు టైం వేస్ట్ అయ్యేది కాదంట. ఉరకడం ఆ పని జరిగిందా లేదా. దాని హోల్ బాక్స్ ఆఫ్ పిల్లో డస్ నో. ఇప్పుడు ఒక బాక్స్ నిండా వేసుకునే మందుల కన్నా ఒక మొట్టికాయ అనేది చాలా బలంగా పనిచేసి కాలేయాన్ని ఉరికెత్తిచ్చేది. యు నో ఇట్ ఆఫెన్ ఈజ్ సో దోస్ సింపుల్ ఓల్డ్ ఫ్యాషన్ రెమెడీస్. చూడండి అప్పుడు ఎంత ఇంటి చిట్కాలన్నీ, అవన్నీ చిట్కాలు, చిన్న చిన్న చిట్కాలు. ఆ చిట్కాలన్నీ కూడా పనిచేసేవండి. చిన్న చిన్న చిట్కాలు. ఇప్పుడేందో మందులు వాడాల్సి వస్తుంది. ఒక్క మొట్టికాయ లాగిచ్చి పీకారంటే ఎవరిని? జ్వరానికి, జ్వరానికి ఒక్కడి బీగారంటే ఉరికెత్తేవాడు అనమాట పని చేయడానికి.
ఆర్ సమ్‌టైమ్స్ మోర్ ఎఫికేషియస్ థాన్ ఆల్ ద డిస్పెన్సరీ స్టఫ్. ఎఫికేషియస్ అంటే సమర్థంగా పనిచేయడం అండి. డిస్పెన్సరీ స్టఫ్ అంటే మందులు. డిస్పెన్సరీ అంటే మందులు ఇచ్చేటటువంటి ప్లేస్. డిస్పెన్సరీ స్టఫ్ అంటే మందులు షాప్‌లో దొరికేటటువంటి మందుల కన్నా ఒక్క మొట్టికాయ ఏశారంటే అది చాలా అద్భుతంగా పనిచేసేది. ఇతని చేత పని చేయించేదనమాట. కాబట్టి మొత్తానికి మళ్ళీ ఏదైతే చేయకూడదని తన స్నేహితుడు చెప్పాడో, డాక్టర్ చెప్పారో ఆ పని మరలా చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆధార్ గురించి తెలుసుకుందాం. జ్వరంకే జ్వరం. ఈ ఆధారు జరంకే జరం అనమాట. 1859 నుంచి 1927 ఈ కాలంలో ఆయన 1859లో జన్మించడం జరిగింది. 1927లో మరణించడం అయితే జరిగింది. ఇంగ్లీష్ రైటర్ ఈయన. ఎక్కువగా నవ్వు తెప్పించేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా రాసేవాడు. పేరు కూడా చూడండి ఎలా పెట్టాడో, జ్వరంకే జ్వరం అని పెట్టాడు. జెరోమ్‌కే జెరోమ్. ఈజ్ మోస్ట్ ఫేమస్ బుక్ 3 మెన్ ఇన్ ఏ బోట్. అంటే ఊరక మీకు గుర్తుండాలని జ్వరంకే జ్వరం అంటున్నాను. జెరోమ్ కే జెరోమ్ అన్నమాట, అలా పలకాలి. ఫేమస్ బుక్ వచ్చేసి 3 మెన్ ఇన్ ఏ బోట్. ఈజ్ ఎ లైట్ హార్టెడ్ అకౌంట్ ఆఫ్ బోటింగ్ ట్రిప్ అలాంగ్ ద రివర్ థేమ్స్. ఇందులో ఒక బోట్లో వీళ్ళు అలసిపోయాం మేము, ఒక ట్రిప్ వేద్దాం అనేసి అనుకుంటుంటారు ముగ్గురు ప్లస్ ఒక కుక్క. అయితే ఇది చాలా నవ్వు తెప్పిస్తుంది అనమాట. ఫిల్డ్ విత్ కామిక్ మిషాప్స్. చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి, అన్నీ కూడా కామిక్ నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. అబ్సర్డ్ సిచ్యువేషన్స్ కొంచెం పిచ్చిగా మనకు వచ్చేసి నవ్వు తెప్పిస్తాయి అన్నీ కూడా. జెరోమ్స్ రైటింగ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ విట్ సెటారికల్ స్టైల్. ఎలా ఉంటాయంటే వ్యంగ్యంగా ఉంటాయి, చాలా తెలివితేటలతో రాసినట్టు ఉంటాయి, మనకు నవ్వు పుట్టిస్తాయి అన్నమాట. కీన్ అబ్జర్వేషన్ ఆఫ్ హ్యూమన్ నేచర్. మనిషి యొక్క ప్రవర్తనని చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలించినట్టు ఉంటాయి. ఈ ఆఫెన్ యూజ్ హ్యూమర్ టు ఎక్స్ప్లోర్ ద ఎవ్రీడే స్ట్రగుల్స్ ఆఫ్ లైఫ్. మనం ప్రతిరోజు పడేటటువంటి కష్టాల్ని చాలా చక్కగా నవ్వు తెప్పించే విధంగా చెప్తాడనమాట ఇతను. టర్నింగ్ ఈవెన్ సింపుల్ ఈవెంట్స్ ఇంటూ ఫన్నీ అండ్ మెమరబుల్ స్టోరీస్. చాలా సింపుల్ విషయాల్ని కూడా చాలా నవ్వు తెప్పించే విధంగా, జ్ఞాపకం ఉండిపోయే విధంగా. మనం యాక్చువల్గా ఇలానే ఫీల్ అవుతాం. మనకు కూడా మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనేది కొన్నిసార్లు ఉంటుంది. కొంత బాధేయంగానే ఫీల్ అయిపోతూ ఉంటాం. చిన్న ఏదైనా నిద్రంగానే అదేనేమో అనేసి భయపడిపోయి బెంబేలు ఎత్తిపోయి ఎట్లాగైనా డాక్టర్ దగ్గరికి వెళ్దామా, చెకప్ చేయించుకుందామా, ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదు అన్నప్పుడు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. జెరోమ్స్ వర్క్ కంటిన్యూస్ టు బి సెలబ్రేటెడ్ ఫర్ హిస్ టైమ్లెస్ హ్యూమర్ అండ్ ఎబిలిటీ టు ఫైండ్ లాఫ్టర్ ఇన్ లైఫ్స్ మోస్ట్ ఆర్డినరీ మూమెంట్స్. ఈయన పుట్టింది ఎప్పుడో 1859, 1927 అంటే దరిదాపు 100 ఏళ్ళు అవుతుంది. మామూలుగా చనిపోయి కూడా ఇతను అసలు పుట్టి 1859 అంటే అసలు లాంగ్ బ్యాక్, చాలా సంవత్సరాలైంది. అయినా కానీ అప్పుడెప్పుడో అయినా కానీ ఇప్పటికి కూడా ఆయన రచనలు చూస్తే నవ్వుతాం, మనం చదివితే నవ్వుతాం. మనం ఖచ్చితంగా నవ్వుని పొందుతాం అతను రాసినటువంటి ఏవైతే పుస్తకాల వలన ఉన్నాయో. ఫన్నీగా రాస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం చూసినటువంటి ఏదైతే ఉందో మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఖచ్చితంగా నవ్వు తెప్పిస్తుంది, చాలా నవ్వు. దీనికి సంబంధించిన సమ్మరీ అండ్ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్స్ అనేవి సపరేట్ వీడియోస్లో మనమైతే మరలా చూద్దాం. ఇదైతే లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టోటల్ మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ బై జెరోమ్‌కే జెరోమ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ సింపుల్ లింక్ అని అడగండి కామెంట్ సెక్షన్లో, లేదా ఇక్కడ మీకు మొబైల్లో కనుక చూస్తున్నట్లయితే మీకు ఐకార్డ్స్ వస్తాయి అండ్ ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, వాటి ద్వారా పొందొచ్చు. లేదా టైటిల్ వస్తుంది, ఆ టైటిల్ని క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి కూడా మీరు టోటల్ ప్లేలిస్ట్ అనేది పొందొచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్స్ ఎ లాట్.